వైసీపీ నేతలు దళితులపై పగబట్టారా? రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులకు ఆధారంగా ఉన్న భూములు లాక్కునేందుకు వైసీపీ నేతలు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు, లేదంటే అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం అల్లంచెర్ల కొత్తగూడెం గ్రామంలో దళిత కుటుంబంపై వైసీపీ నేతలు కార్యకర్తలు 50 మంది అర్ధరాత్రి దాడి చేసి వండుకున్న అన్నం నేలపాలు చేయడమే కాకుండా తలదాచుకునే గూడును కూడా కూల్చేసి తమ రాక్షసత్వం ప్రదర్శించుకున్నారు. కారణం, ఆ ఇంటిలో నివాసం ఉంటున్న తానంకి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు కావడమే. వచ్చేసి నల్లూరు సత్యనారాయణ అనే రౌడీ షీటర్ ఉన్నాడు కదండి, తను వచ్చి ఇల్లు మొత్తం కుర్రాళ్ళని తీసుకొచ్చేసి యుద్ధం చేసేసాడండి. ఇంటి మీద యుద్ధం చేసి ఇల్లు మొత్తం మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి ఎంటి చేసి అర్ధరాత్రి సమయంలో వచ్చాడండి. జనాన్ని వేసుకుని వచ్చి ఇల్లు మొత్తం పడచేసి నాలుగు చిరాకు చేసేసాడండి. చేసేసిన తర్వాత మేము బయటకు వచ్చేసామండి. అక్కడికి పిల్లలు కూడా అడుగులో పారిపోయారండి, చిన్నపిల్లలు జడిసిపోయి. ఎందుకంటే అలా చేయాలి మమ్మల్ని? కొన్ని పీకితే అన్నీ ఒకసారి పీకేయాలి. పీకేస్తానని చెప్పాండి, అంత కంగారంటే ఆయనకి. మేము మరీ దండం కూడా పెట్టానండి పీకొద్దని. మమ్మల్ని బలవంతంగా బయటికి ఏంటి బొందు లాగేసుకొని 4 కాసులు బంగారం అండి అది పీకేసేసుకుని రౌడీ షీటర్ లాగా చేసేసాడండి. అసలు అబ్బాయి జనాన్ని తీసుకొచ్చి కొట్టించేసి నానా చిరా చేసేసాడండి. మమ్మల్ని పిల్లల్ని తల్లిని కాకుండా చేసి అన్నం తింటుంటే కుండలో బయటికి గిరాడు చేసాడండి. అసలు వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న కక్షతోనే ఈ దాడి జరిగింది. ఈ కుటుంబంతో పాటు మరికొంతమంది దళితులు పేదలు నివసిస్తున్న ఈ భూమిని ఖాళీ చేయాలని స్థానిక వైసీపీ నేత భూస్వామి నల్లూరి సత్యనారాయణ హుకుం జారీ చేయడమేంటి? ఆ భూమికి సత్యనారాయణకు ఎలాంటి సంబంధం లేదని తహసీల్దార్ స్వయంగా ధృవీకరించిన పత్రం ఇది. అయినా దళిత కుటుంబంపై దాడి జరిగిందంటే దానికి కారణం రాజకీయ కక్షే. కరోనా వేళ కూడా వైసీపీ నేతలు ఎన్నికల రాజకీయాలు చేస్తూ దళితులపై దాడికి దిగుతున్నారంటే ఏమిటి దురహంకారం? దళితులపై ప్రభుత్వం పగబట్టిందా?